विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 20 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంకాలం 5 గంటల 38 నిమిషాలకు. తిథి సప్తమి మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాల వరకు. నక్షత్రం శ్రవణం తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల వరకు. వర్జం ఉదయం 7 గంటల 22 నిమిషాల నుంచి 9 గంటల 2 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుంచి 1 గంట 7 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాల నుంచి 3 గంటల 22 నిమిషాల వరకు. అమృతకాలం సాయంకాలం 5 గంటల 24 నిమిషాల నుంచి 7 గంటల 4 నిమిషాల వరకు. సోమవారం కాబట్టి రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం కార్తీక సోమవారం. కార్తీక సోమవారం ప్రతిరోజు నక్తం ఉండాలి. అలా ఉండలేని వాళ్ళు కనీసం సోమవారం రోజునైనా సరే పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివపూజ చేసుకొని ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. దీన్ని సోమవారం నక్త వ్రతం అని అంటారనమాట. ఇంకా విశేషించి సోమవారం శివునికి ప్రీతికరం కాబట్టి, కార్తీక మాసం కూడా శివునికి ప్రీతికరం కాబట్టి మనం ఈరోజు చేసుకునేటువంటి అభిషేకాదులు ఏవైతే ఉన్నాయో అవి చాలా సత్ఫలితాలను అందజేస్తుంటాయి. ఈ అభిషేకంలో భాగంగా మనం అక్షతలతో పూజ చేస్తాం. శంకరునికి చేసేటువంటి అక్షత పూజ ఎలా ఉంటుందంటే, బియ్యాన్ని కడిగేసి ఆరబెట్టి మనం పసుపు మొదలైనవి కలపకుండా తెల్లటి అక్షతలతోటే పూజ చేస్తాం అన్నమాట. ఆ విధంగా చేయడం ద్వారా శంకరునకు ప్రీతికరం. విశేషించి శంకరుని శిరస్సున ఉన్న చంద్రునికి ప్రీతికరం, సోమవారం కదా, అందుకని ఆ విధంగా మనం శంకరుణ్ణి ఆ శ్వేత అక్షతలతో సోమవారం నాడు పూజించడం ద్వారా చంద్రుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తూ మనస్సుకి ప్రశాంతి, సరి అయిన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి, మనస్సుని ఉల్లాసంగా ఉంచుకునేటువంటి శక్తి, ఆరోగ్యం ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి అన్నమాట. నేటి ఆణిముత్యాలు. సంతోషంతో తృప్తిగా జీవించే మనిషికి సహజమైన సిరి సంపదలు లభించినట్లే. ఆశ నిరాశల వాయిదాలతో మనసుని చంపుకుంటూ పోతే మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కార్తీక దామోదరాయ నమః. కార్తీక మాసంలో శుద్ధ సప్తమి అత్యంత విశిష్టవంతమైందిగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు సోమవారం. కార్తీక సోమవారం చంద్రశేఖరునికి చాలా ప్రీతివంతమైంది. కార్తీక సోమవారం ఉపవాసం ఉండటం. ఎవరైతే కార్తీక మాసంలో కనీసం సోమవారాలైనా సరే ఉపవాసాలు చేస్తారో వారి జీవితం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందుతుంది. ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని సాగించటానికి ఆస్కారం ఉంటుంది అని శాస్త్రం.
కార్తీక సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో పరమేశ్వరుని వద్ద దీపారాధన చేసి ఆ పరమేశ్వరుని ప్రదోష పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి గనక భోజనం చేసినట్లయితే, అలాగే ఆకాశ దీపాలు అని చెప్పేసి ఉంటాయి, ఆ ఆకాశ దీపాన్ని సందర్శించి నమస్కృతాంజలి గడించటం కార్తీక మాసంలో ప్రతిరోజు కూడాను విశిష్టవంతమైనటువంటి లక్షణంగా చెప్తాం. ఈ కార్తీక సోమవారం నాడే బ్రాహ్మణోత్తమునికి వలసినటువంటి దానాలు చేసుకోవటం వలన అనిర్వచనీయమైనటువంటి ఫలితాలు లభ్యపడతాయి అని చెప్పేసి చెప్పవచ్చు. కార్తీక సోమవారం నాడు శివాభిషేకం చేసి ఆ అభిషేక తీర్థాన్ని గనక స్వీకరించినట్లయితే అమృతతుల్యవంతమైనటువంటి జీవనం మీకు లభ్యపడుతుంది అని చెప్పేసి శాస్త్రం. చలికాలం కాబట్టి దుప్పటి దానం చాలా గొప్పదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుని దర్శించటం, చండీ ప్రదక్షిణ ఆచరించటం, ఉపవాసం చేయటం, దీపారాధన చేయటం, బ్రాహ్మణోత్తములకు దానాలు చేయటం, ఇవన్నీ కూడా విశిష్టవంతమైన సత్ఫలితాన్ని మానవాళికి ప్రసరింపచేస్తాయి అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విశేషాంశం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. శశిఖండము ధరించినాడవుర విశ్వాసము ఆ వారమే పసయౌనాకని చాటినావు గద దేవా. కార్తీకమిష్టమై ముసలమ్మల్ వయసమ్మలున్ ప్రమిదలన్ ముట్టించు దీపాలకై వసమైపోదు వయారే ఆ వెలుగు నీవా రామలింగేశ్వర. ఓ రామలింగేశ్వర స్వామి, శశిఖండము ధరించినాడవురా. ఆ చంద్రరేఖను, చంద్రునిలో ఒక భాగమైన ఆ శశిఖండాన్ని నువ్వు శిరస్సు పైన ధరించావు. అంత మాత్రమే కాదు, ఆ సోముని వారం నాకు బాగా ప్రీతికరం అని ప్రపంచానికి తెలియజేశావు. చంద్రుణ్ణి శిరస్సు పైన ధరించటం మాత్రమే కాకుండా చంద్రుని ప్రభావం ఉండేటువంటి ఆ సోమవారం నాకు ప్రీతికరం అని జగత్తుకి చాటి చెప్పావు. కార్తీకం ఇష్టమై, పైగా కార్తీక మాసంలో చంద్రుడు సంపూర్ణమైనటువంటి వికాసంతో ప్రకాశంతో ఉంటాడు. ఆ చంద్రునికి అద్భుతమైన ప్రకాశాన్ని కలిగించే కార్తీక మాసమే నీకు ఇష్టమని చెప్పావు. చంద్రుడి ప్రభావం ఉండే సోమవారం నీకు ఇష్టమని చెప్పావు. ఆ చంద్రుని తలపైన ధరించావు. ముసలమ్మల్ వయసమ్మలున్ ప్రమిదలన్ ముట్టించు దీపాలకై వసమైపోదు వయారే. కార్తీక మాసంలో ఈ సోమవారం రోజున ముసలమ్మలు, పడుచువారు అందరూ కూడా నీకు ప్రమిదల్లో నూనె వేసి, ఆవు నెయ్యి వేసి, దీపారాధన చేసి, దీపాలు వెలిగించి నీకు సమర్పిస్తూ ఉంటే నువ్వు వసమైపోదు వయారే, వారికి లొంగిపోతావయ్యా. నువ్వు వారి పరమ భక్తికి ఒక్క దీపం వెలిగించి నీ ముందుంచితే చాలు, వారి ముందుకు నువ్వు వస్తావు. ఆ వెలుగు నీవా రామలింగేశ్వర. ఆ వెలుగు నువ్వేనా స్వామి? ఈ జగత్తుకంతా మూలమైనటువంటి చల్లని తెల్లని వెలుగు నీవే అని చెప్పటం కోసం చంద్రుణ్ణి తలపైన ధరించావు. చంద్రుని వారం నీకు ప్రీతికరం అని చెప్పావు. చంద్రుడు స్వచ్ఛంగా, సంపూర్ణంగా, అధికంగా ప్రకాశించేటువంటి కార్తీక మాసం నీకు ఇష్టమన్నావు. ముసలమ్మలు, వయసమ్మలు వెలిగించే ఆ దీపాల కోసం వశమైపోతావయ్యా వారికి నువ్వు. కారణమేమిటి ఇదంతా అంటే స్వచ్ఛమైన వెలుగు ముద్దవి నువ్వు. ఓ స్వామి, నాకు తెలుస్తున్నదయ్యా, నువ్వు స్వచ్ఛమైన వెలుగువు కనుక
ఈ స్వచ్ఛమైన తెల్లని చల్లని వెలుగు నీకు ఇష్టం అని తెలియజేస్తున్నావు. ఎందుకనంటే నీకు ఇష్టమైన దాన్ని వీరందరూ కూడా ఆరాధిస్తే ఆరాధించి ఆరాధించి అదే అయిపోతారు భక్తులు. అలా వీరందరినీ దగ్గరకు చేర్చుకోవటం కోసం ఇలా చేశావా స్వామి అంటూ అద్భుతమైన శివతత్వాన్ని తెలియజేస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు, చమత్కార హాస్య రచన సృజనశీలురు అయిన శ్రీ పైడిపాటి సుబ్బరామశాస్త్రి గారి రామలింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శంకరులు అంటున్నారు, సత్వం మంత్ర ముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్. బాబా ఏమి మాటలో ఎక్కడి నుంచి పడిపోతాయో శంకరులకి. సత్వం మంత్రముదీరయన్, పుణ్యాహవాచనం చేసేవాడు మామిడి మంటతో నీళ్లు పట్టుకుని మంత్రం చెప్తూ చల్లాలి. ఈ లోపల కూడా చల్లుతూ ఉంటాను. ఏం పట్టుకు చల్లుతుంటానో తెలుసా? ఈ మనస్సన్న కలశలో ఉన్న నీటిని భగవన్నామములను జపిస్తూ ఎప్పుడు పుణ్యాహవాచనం చేస్తాను. అంటే నిద్రలేస్తూ శ్రీహరి శ్రీహరి శ్రీహరి, నిద్రపోతూ శివ 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 అని 11 మాటలు, మధ్యలో అవకాశం ఉన్నప్పుడల్లా గోవింద గోవింద గోవింద, శ్రీ మహావిష్ణో శ్రీరామ 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 అంటూ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ భగవన్నామాన్ని పలుకుతూ ఉంటాను. ఈ భగవన్నామం పలకడమే ఈ శరీరాన్నంతటినీ కూడా, ఈ ఇంటిని శుద్ధి చేసుకోవడం. ఇప్పుడు ఈ ఇల్లంతా శుద్ధయింది, కళ్యాణం అవ్వాలి. సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ కళ్యాణం ప్రకటీకరోమి. అయ్యా మా ఇంట్లో పెళ్ళి, మీ అందరు రండి అంటాను. మా ఇంట్లో కళ్యాణం, ఇక్కడ లోపల కళ్యాణం జరుగుతోంది, రండి 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 అని పిలుస్తున్నాను. ఏమిటి లోపల కళ్యాణం? ఇక్కడ కళ్యాణం జరగాలంటే నేను మగపెళ్లివారైతే ఆడపిల్లివారు రావాలి, నేను ఆడపిల్లివారైతే మగపెళ్లివారు రావాలి. అసలు నేను ఆడపిల్లివారా మగపెళ్లివారా? కళ్యాణమునందు ఎప్పుడూ మనం ఆడపిల్లివారమే. ఇంట్లో పెళ్లి చేస్తే మగపెళ్లివారు ఆడపిల్లివారు అని ఉంటారు. కాబట్టి కళ్యాణం చేసేటప్పుడు ఎవ్వరూ మగపెళ్లివారు కారు. జీవుడు ఎప్పుడూ ఆడదాంతో చెప్పబడతాడు. జీవుడు ఆడది కాబట్టి భగవంతుడితో చేరిపోవాలి. భగవంతుడు ఒక్కడే పురుషుడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. జీవుడికి పరమాత్మకి భేదం ఉంటుందని కాదు, రెండూ కలిసిపోయాయన్న సత్యం, అభేదం అన్న సత్యం తెలియడమే కళ్యాణం. జీవబ్రహ్మైక్య సిద్ధికి కళ్యాణం అని పేరు. కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళుంది, రండి 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 అని పిలుస్తున్నాను. ఎవరు రావాలి ఆ పెళ్ళికి? ఇక్కడ ఉన్నది ఎవరు? నా బుద్ధి అన్న ఆడపిల్ల, నా బుద్ధి అన్న నా కూతురిని పుచ్చుకోవడానికి ఎవరు రావాలి? పార్వతీ పరమేశ్వరులు రావాలి. సాధారణంగా పిల్లనిస్తే పెళ్లి కాని వాడికి ఇస్తాం. శంకరాచార్యులు వారు చోట చెప్పుకున్నారు, నా బుద్ధి అన్న కన్యనిస్తానన్నారు. బుద్ధి అన్న నా కూతుర్ని ఎవరికి ఇస్తాను? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ ఇచ్చేస్తాను. మరి అదేంటి పెళ్ళైన వాడికి ఆడపిల్లని ఇవ్వడం ఏమిటి అంటే, భార్యగా కూర్చోవడానికి కాదు, వాళ్ళిద్దరి పాదాలు పట్టుకుని సేవించడానికి, వాళ్ళలో కలిసిపోవడానికి, జీవబ్రహ్మైక్య సిద్ధికి. పుణ్యాహవాచనం అంటే చేస్తాను కానీ పెళ్లివారు రావద్దు. ఇన్ని చేసినా వాళ్ళు రాకపోతే కళ్యాణం ఎక్కడి నుంచి జరుగుతుంది? అందుకని పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. నేను పుణ్యాహవాచనం చేశాను శంకరా అని నేను పెద్దగా పిలుస్తున్నాను. అంటే ఇప్పుడు ఎవరు రావాలి? పెళ్లివారు రావాలి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. కూర్చుని పిల్లని పుచ్చుకోవాలి. కన్యాదానం ఆయన పుచ్చుకుంటే కదా పెళ్లి పూర్తవుతుంది. నేను ఇస్తానంటే మాత్రం పెళ్ళి ఎక్కడవుతుంది? కాబట్టి మా అమ్మాయిని కన్యాదానం పుచ్చుకొని కళ్యాణం అవ్వాలి. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు లోపల కూర్చుని నా బుద్ధి అన్న కన్యని, నా కూతురిని పుచ్చుకుంటే కళ్యాణం పూర్తయిపోయింది, జీవబ్రహ్మైక్య సిద్ధి. కాబట్టి వెంకటాచలంలో ప్రతిరోజు మధ్యాహ్నం పద్మావతి కళ్యాణం జరిగినట్టే ఇక్కడ కూడా రోజు కళ్యాణం ఉంటుంది, రోజు కళ్యాణం జరుగుతుంటుంది. పెళ్లివారిల్లు అని ఏడాదిలో ఎప్పుడో ఒక మాట 2 మాటలు అంటారు. ఇది ఎప్పుడూ పెళ్లివారిల్లే, ఎప్పుడూ హడావిడే. పొద్దున్న కాచాయని వ్రతాలు, సాయంకాలం ప్రవచనాలు, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఎప్పుడూ కళ్యాణమే. కళ్యాణం కాంతి ఎప్పుడు అంటే, అలా కళ్యాణం కావడానికి కావలసిన యోగ్యతా సిద్ధికి
బయట కాదురా పుణ్యాహవాచనం, ఇక్కడ చేసుకోవడం నేర్చుకో. బయట కుంభం పెట్టావు, ఇంటి మీద చల్లావు, నీ మీద చల్లావు, నీ వాళ్ళ మీద చల్లావు, బాగుంది. కానీ అసలు నీళ్ళనబడేటటువంటి నీ శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి లోపల పూర్ణ కుంభాన్ని ఎలా పెట్టాలో శంకర భగవత్పాదులు మనకి నేర్పారు. అప్పుడు జీవబ్రహ్మైక్య సిద్ధి కళ్యాణం అవుతుంది. ఆ కళ్యాణం అయితే మన ఇంట్లో పెళ్ళయిందనుకోండి, ఆడపిల్లని వెళ్ళి రామ్మ అనం. ఆడపిల్లని ఆశీర్వచనం చేయకూడదు. అలాగా పెళ్ళైన పిల్ల పుట్టింట్లో ఉందనుకోండి, ఏదో గురువుగారు వెళ్ళారు, గురువుగారు నమస్కారం అండి, ఇవాళే బయలుదేరుతున్నాను అత్తవారింటికి, మా ఇంటికి అంటుంది. మా ఇంటికి ఇవాళ బయలుదేరుతున్నాను. చాలా కాలానికి వచ్చావమ్మా, 5 ఏళ్ళయింది నువ్వు వచ్చి, వెళ్ళిరా తల్లి అనకూడదు. పెళ్ళైపోయి వెళ్ళిపోతున్న పిల్లకి ఎప్పుడు ఆశీర్వచనం చేసినా ఒకటే, వెళ్ళిపో అమ్మ. అది అక్కడే పండిపోతుంది అమ్మాయి. కాబట్టి వెళ్ళు అనాలి తప్ప వెళ్ళి రా అనక్కర్లేదు. ఏదో పుణ్యకార్యం ఉంటే మళ్ళీ వస్తుంది ఒకసారి. అక్కడే ప్రధానం, అక్కడే ఉండాలి. ఆమె అక్కడ ఉండి భర్తకి శాంతి స్థానం కావాలి. అసలు అది విడిచిపెట్టడం ఒక్క క్షణం కూడా ఆమెకి ఇష్టం కాకూడదు. కాబట్టి పిల్ల వెళ్ళిపోతుంది కాబట్టి వివాహంలో పిల్ల వెళ్ళిపోవడమే ప్రధానమవుతుంది. అలాగే ఆశీర్వచనం కాదు. అందుకే కాదు కొంచెం దిగులు. ఎప్పుడో ఒక్కసారి పెళ్లివారి ఇల్లు, పిల్ల వెళ్ళడం. ఇక్కడ రోజు బుద్ధిని ఈశ్వరుడికి ఇచ్చేస్తుంటాం. ఎందుకని ఎప్పుడు గాడి తెప్పిపోతుందో ఇవ్వకపోతే. రోజు ఈశ్వరా నువ్వు పుచ్చేసుకో, దీనికోసం పుణ్యాహవాచనం చేసుకుంటున్నాను. కాబట్టి భక్తో భక్తి గుణామృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మన కుంభే సాంబతవాంగ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమావాహయన్ ఆపాదయన్. ఈశ్వర కళ్యాణము జరుగుగాక. ఎప్పటికైనా నా జీవితం అలా ముగిసిపోవాలి తప్ప మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ప్రతిరోజు పుణ్యాహవాచనం అంటే ఆ ఇల్లు శుద్ధిగా ఉండాలి. రోజు శుభకార్యం జరగాలని కోరుకున్న యజమానైతే చేస్తాడు. రోజు శుభకార్యం జరగడం అంటే మాటల ఇంట్లో. ఇక్కడ రోజు శుభకార్యం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ఇల్లు ఏమైంది? పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ వేదిక. ఇక్కడే రోజు కళ్యాణం జరుగుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? ఈశ్వరుడి యొక్క కళ్యాణ స్థానం ఇది చిట్ట చివర ఏమైపోతుంది? ఈశ్వరుడికి చెందినదై ఈశ్వరుడితో మమేకమైపోతుంది. శంకరులు మనం ఎలా బతికి ఎలా మంచి పనులు చేస్తూ మనసుని ఎలా సంస్కరించుకొని ఎంత అందంగా జీవన పదంలో నడవాలి అన్న విషయాన్ని మనకి ఉపదేశం చేయడానికి ఆచార్య స్థానంలో కూర్చుని మీరు ఇలా బతకండి అంటే, మేం బతకడం ఏంటి, పెద్ద మీరున్నారేంటి అంటామేమోనని ఆయనకి అలా చెప్పవలసిన అవసరం లేకపోయినా తన మీద పెట్టుకుని నేను పూర్ణకుంభం పెట్టుకుంటున్నాను, నేను పుణ్యాహవాచనం చేసుకుంటున్నాను, నేను కళ్యాణం చేసుకుంటున్నాను, నా ఇల్లు శుద్ధి చేసుకుంటున్నానని శంకర భగవత్పాదులు తన మీద పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకోవడం? నేను 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 అని శ్లోకంలో రచన చేశారనుకోండి, ఆ శ్లోకం నేను చదివాను అనుకోండి, నేను అన్నప్పుడు అది ఎవరికి అన్వయం అవుతుంది? నాకు అన్వయం అవుతుంది. అప్పుడు భగవంతుడు ఎవరికి ఇస్తాడు ఆ ఫలితాన్ని? నాకు ఇస్తాడు. అది శంకరాచార్యులు వారు తన పేరు పెట్టుకు రాసుకున్నారనుకోండి, ఆ శ్లోకం జరిగిన ఫలితం ఎవరికి ఎడుతుంది? శంకర భగవత్పాదులకు ఎడుతుంది. మనకి కనీసం ఎలా ఉండి భగవంతుడా నిత్య కళ్యాణ వేదికగా నా శరీరాన్ని మార్చు, జీవబ్రహ్మైక్య సిద్ధిని కల్పించు, అవగుణములను తొలగించు అని ప్రార్థన చేసి ఇలా ఉండాలన్న తాపత్రయం కూడా కలగక భగవంతునికి దూరంగా జరిగిపోయి జనన మరణ చక్రమునందు తిరిగి సంసార భ్రమణ పరితాపోపశమనమునందు శుష్కించిపోతున్న మనని చూసి జాలి పొందినటువంటి ఆచార్య పురుషులైన శంకర భగవత్పాదులు లోకోద్ధరణ కొరకు జగద్గురువులై నేను అని తన మీద పెట్టుకుని అది చదివిన వాళ్ళందరికీ కూడా పార్వతీ పరమేశ్వరానుగ్రహంగా జీవబ్రహ్మైక్య సిద్ధి కలిగి లోకమంతా శాంతియుతంగా ఉండాలని భక్తితో మొదలుపెట్టి చిట్ట చివరికి జ్ఞానంతో ఎలా పూర్తవ్వాలో అద్భుతమైనటువంటి క్రమాన్ని పూర్ణకుంభం ద్వారా ఆవిష్కరిస్తూ మనకి అందించినటువంటి పరమాద్భుతమైన శ్లోకం. మీ అందరికీ తలకొక పూర్ణకుంభాన్ని ఇచ్చాను ఇవాళ. ఇప్పుడు మీరు చేయవలసిందేమిటి? ఆ పూర్ణకుంభంలో నీళ్ళని చల్లుకుంటే చాలు. సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్. ఏమిటి చల్లుకోవడం అంటే ప్రతిరోజు చదువుకోండి.
ఒకనాడు కంఠగతం అయిపోతుంది, వచ్చేస్తుంది ఆ శ్లోకం. మీరు రోజు పొద్దున నిద్ర లేవగానే భగవంతుడి దగ్గర కూర్చుని మొట్టమొదట ఈ శ్లోకం చెప్తే జీవితం అలాగే ఉండేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పద్మనాభాయ నమః. నేయి సముద్రానికి అవతల రెండింతలు వైశాల్యం గల క్రౌంచ ద్వీపం ఉంది. కుశద్వీపం లాగానే దీని చుట్టూ కూడా ఈశ్వరుడి చేత సృష్టించబడిన పాల సముద్రం ఉంది. క్రౌంచమనే ప్రసిద్ధమైన పర్వతం ఉండటంతో ఆ ద్వీపానికి క్రౌంచ ద్వీపం అనే పేరు ఏర్పడింది. ఈ క్రౌంచ పర్వతాన్ని కుమారస్వామి తన శక్త్యాయుధంతో కొట్టగా దాని మధ్య భాగము పొదరిళ్లు చిన్నా భిన్నమైపోయాయి. కానీ పాల సముద్రం దీనినంతా నడుపుతూ ఉంటుంది. అంటే దీనినంతా కూడా తడుపుతూ నడుపుతూ ఉంటుంది. వరుణదేవుడు కూడా దీన్ని రక్షిస్తూ ఉంటాడు. ఈ కారణాల వల్ల ఈ పర్వతము భయం లేనిదయ్యింది. ఈ ద్వీపానికి ప్రియవ్రతుడి పుత్రుడైన ఘృతపృష్ఠుడు ప్రభువుగా ఉన్నాడు. ఆయన ఈ ద్వీపాన్ని 7 ఖండాలుగా విభజించి తన 7 పుత్రులకు ఇచ్చాడు. వారి పేర్ల మీదుగానే ఆ ఖండాలు పిలువబడ్డాయి. ఘృతపృష్ఠుడు తన బాధ్యతను పూర్తి చేసుకొని సకల ప్రాణుల్లోనూ ఆత్మారూపుడైనటువంటి ఉన్న ఆ శ్రీహరిని శరణు వేడాడు. శ్రీహరి కీర్తి శుభప్రదమైనది. ఆముడు, మధురూహుడు, మేఘపృష్ఠుడు, సుధాముడు, బ్రాజిష్ఠుడు, లోహితార్ణుడు, వనస్పతి అనేవారు ఘృతపృష్ఠుడి కుమారులు. ఆ 7 ఖండాలలో శుక్లము, వర్ధమానము, భోజనము, ఉపపర్హిణము, నందము, నందనము, సర్వతోభద్రము అనే ప్రసిద్ధి పర్వతాలు ఉన్నాయి. అభయ అమృతఘౌ, ఆర్యగ, తీర్థవతి, వృత్తిరూపవతి, పవిత్రవతి, శుక్ల అనే 7 ప్రసిద్ధి నదులు కూడా ఉన్నాయి. ఆ నదులలోని నీరు పవిత్రమైనది, స్వచ్ఛంగా ఉంటుంది. ఆ ఖండాలలో పురుషులు, ఋషుభులు, ద్రవిణులు, దేవకులు అని 4 వర్ణాల వారు ఉంటారు. వారు జలరూపుడైన ఈశ్వరుణ్ణి దోసుటి నీరుతో అర్ఘ్యమిచ్చి ఇలా ఆరాధిస్తూ ఉంటారు. ఓ జలములారా, మీ యందు ఈశ్వరుడికి శక్తి ఉంది కనుకనే మీరు భూలోక, భూవర్లోక, సువర్లోకాలను పవిత్రం చేస్తున్నారు. మీరు సహజంగానే పాపాలను పోగొడతారు. మిమ్మల్ని స్పృశించటంతోనే మా దేహాలను పవిత్రం చేస్తారు అని వారు స్తుతిస్తూ ఉంటారు. అదేవిధంగా పాల సముద్రానికి బయట చుట్టూ 22 లక్షల యోజనాల పొడవు గల శాఖ ద్వీపం ఉంది. దానిని ఈశ్వరుడు సృష్టించాడు. ఆ ద్వీపమంతా వైశాల్యం గల పెరుగు సముద్రం దానిని చుట్టూ ఆవరించుకొని ఉంది. శాఖమంటే టేకు. ఆ ద్వీపంలో ప్రసిద్ధమైన టేకు చెట్టు ఉంది. దానివల్లనే ఆ ద్వీపానికి ఆ పేరు వచ్చింది. ఆ టేకు చెట్టు యొక్క పరిమళంతో ఆ ద్వీపమంతా సుగంధంతో నిండి ఉంటుంది. ప్రియవ్రతుడి కుమారుడైన మేధాతిథి ఆ శాఖ ద్వీపానికి ప్రభువు. ఆయన కూడా తన ద్వీపాన్ని 7 ఖండాలుగా విభజించాడు. తన 7 పుత్రులైన పురోజవుడు, మనోజవుడు, పౌమానుడు, ధూమ్రనీకుడు, చిత్రగ్రేపుడు, బహురూపుడు, విశ్వధారుడు అనే వారిని వాటికి అధిపతులుగా చేశాడు. వారి పేర్లే ఆ ఖండాలకు ఏర్పడ్డాయి. అప్పుడు ఆయన తన మనస్సును అనంత భగవంతుడి యందు ఏకాగ్రం చేసి తపస్సు చేయాలని సంకల్పించి అడవికి వెళ్ళిపోయాడు. ఆ 7 ఖండాలకు ఈశానము,
ఉరుశృంగము, బలభద్రము, శతకేసరము, సహస్రస్రోతము, దేవపాలము, మహానసము అనే 7 పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. వాటిలో అనఘ, ఆయుర్ధ, ఉభయ సృష్టి, అపరాజిత, పంచపది, సహస్రశ్రుతి, నిజధృతి అనే 7 ప్రధానమైన నదులు ప్రవహిస్తున్నాయి. ఆ ఖండాలలో ఋతవ్రతులు, సత్యవ్రతులు, దానవ్రతులు, అనువ్రతులు అనే 4 వర్ణాల వారు ఉన్నారు. వారందరూ ప్రాణాయామం చేసే తమలో గల రజస్తమో గుణాలను తొలగించుకున్నారు. భగవంతుడైన వాయుదేవుడిని వారు తీవ్రమైన ఏకాగ్రతతో ఆరాధిస్తూ ఉంటారు. అంతః ప్రవిశ్య భూతాని యో వివర్త్యాత్మకేతుభిః అంతర్యామీశ్వర సాక్షాత్ పాతునో యద్వశే స్ఫుటం. ఈశ్వరుడు ప్రాణుల లోపల ప్రవేశించి తన ప్రాణాపానాది వృత్తులతో ప్రాణులను నిలబెడుతున్నాడు. కనిపించే ఈ జగత్తును వశంలో ఉంచుకొని సాక్షాత్ అంతర్యామి అయి లోపల ఉండి నియంత్రిస్తూ ఉన్న ఆయన మమ్మల్ని రక్షించుగాక అని వారు ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే ఆ పెరుగు సముద్రం చుట్టూ 2 వైశాల్యం గల పుష్కర ద్వీపం ఉంది. దానిని ఈశ్వరుడు సృష్టించాడు. దానికి బయట అంతే వైశాల్యం గల తీయని నీటి సముద్రం ఉంది. ఆ ద్వీపంలో పెద్ద పద్మం సృష్టించబడి ఉంది. ఆ పద్మమే బ్రహ్మదేవుడికి ఆసనముగా ఉంది. దానికి 10 కోట్ల రేకులు ఉన్నాయి. అవి అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ పుష్కర ద్వీపానికి మధ్యలో తూర్పు పడమర ఖండాలు సరిహద్దులను తెలుపుతూ మానసోత్తరమనేటువంటిది, మానసోత్తరమనే ఒకే ఒక పర్వతం ఉంది. దాని పొడవు వెడల్పులు కూడా 10,000 యోజనాలు ఉంటాయి. దాని 4 దిక్కుల్లోనూ ఇంద్రుడు మొదలైన లోకపాలకులు నగరాలు ఉన్నాయి. దానికి పైన మేరువు చుట్టూ సూర్యుడి రథం సంచరిస్తూ ఉంటుంది. ఆ రథానికి సంవత్సర కాలమే చక్రం. ఆ చక్రంలో సగం ఉత్తరాయణము, సగం దక్షిణాయనము. అవే దేవతలకు క్రమంగా పగలు రాత్రి అవుతూ ఉంటాయి. ఆ ద్వీపానికి ప్రియవ్రతుడి పుత్రుడైనటువంటి వీతిహోత్రుడు ప్రభువుగా ఉన్నాడు. ఆయన రమణకుడు ధాతకి అనే తన 2 పుత్రులకు ద్వీపాన్ని పంచి ఇచ్చాడు. ఇద్దరిని 2 ఖండాల ప్రభువులను కూడా చేశాడు. తన పూర్వీకులులాగానే భగవంతుణ్ణి ఆరాధించటంలో మనస్సు నిలిపి ఆచరించాడు. ఆ 2 ఖండాలలోని ప్రజలు సత్కర్మలను ఆచరిస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడి రూపంలో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. యత్తత్కర్మమయం లింగం బ్రహ్మలింగం జనోర్చయేత్ ఏకాంతమద్వయం శాంతం తస్మై భగవతే నమః. అద్వయము శాంతము అయిన ఆ పరబ్రహ్మ వస్తువు చతుర్ముఖ బ్రహ్మరూపంలో సృష్టి కర్మ చేయటంలో స్థిరమై ఉంది. దానిని అర్చించేవాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. పరబ్రహ్మయందు మాత్రమే స్థిరమై నిష్టగల ఆ బ్రహ్మదేవుడి రూపాన్ని జీవుడు పూజించాలి. ఆ బ్రహ్మరూపంలో ఉన్న భగవంతుడికి నమస్కారం అని వారు జపిస్తూ ఉంటారు. ఆ సముద్రం తరువాత లోకాలోకమనే ప్రసిద్ధమైన పర్వతం ఉంది. ఆ పర్వతము సూర్యకాంతి ప్రసరించని దేశానికి మధ్యలో ఈశ్వరుడి చేత సృష్టించబడింది. మేరు పర్వతం నుండి మానసోత్తర పర్వతం వరకు గల భూమి ప్రాణులు సంచరించటానికి వీలుగా ఉంటుంది. ఆ పైన బంగారు భూమి ఉంది. అది అద్దం యొక్క పైభాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుచేత అక్కడ ఎలాంటి ప్రాణి సంచరించినా కనిపించదు. ఇక
లోకాలోక పర్వతం లోకమనే సూర్యకాంతి గల దేశానికి, అలోకమనే సూర్యకాంతి ప్రసరించిన దేశానికి మధ్యలో కట్టుబాటుగా ఉంది. ముందు పెడుతున్నాం, దీని యొక్క వివరణ చెప్పుకొని పెడుతున్నాం. సంకర్షణాయ నమః.